క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు. నీకు ఇది ఉచితం కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుం బిగించు. ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని చాలా గట్టిగా మందలించాడు. క్లైబ్యం అంటే పిరికితనం, మగధనం లేకపోవడం. నీకు ఇది తగదు అని నేరుగా చెప్పడానికి ఆ పదాన్ని వాడాడు. చివర్లో పార్థ, పరంతప అని 2 పేర్లు కూడా వాడాడు. పార్థ అంటే అర్జునుడి తల్లి పృథా నుండి వచ్చింది. పృథ అనేది కుంతీదేవి యొక్క మరో పేరు. పరంతపలో పర అంటే శత్రువులు, తప అంటే దహించేవాడు, జయించేవాడు. అంటే శత్రువులను దహించే వీరుడు లేదా శత్రువులను సంహరించే మహాయోధుడు. అర్జునుడు అపారమైన వీరత్వం కలిగిన ధనుర్ధారి కాబట్టి ఈ బిరుదు వచ్చింది. ఇంత గొప్పవాడివైన నీకు ఈ పిరికితనం ఏమిటి అని శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తున్నాడు. జీవితంలో మనం కూడా అలాంటి క్షణాలు ఎదుర్కొంటాం. ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు లేదా పెద్ద కష్టం వచ్చినప్పుడు లోపల ఏదో భయం, సందేహం. మనం చేస్తున్నది కరెక్టా కాదా, ఇది చెయ్యొచ్చా లేదా అని. అది మనసు యొక్క బలహీనత. కృష్ణుడు దాన్నే హృదయ దౌర్బల్యం అన్నాడు. దాన్ని వదిలేసి లే అని చెప్పాడు. ఇది కేవలం అర్జునుడికి కాదు, మనందరికీ చెప్పిన మాట.